హాయ్ అండి. ఇప్పుడు మళ్ళీ ఒక వెరైటీతో భవానీ వంటలలో వచ్చింది. చూపిస్తాను. ఏం చేస్తున్నా అంటే ఆలు టిక్కీ ఎలా చేయాలో చూపిస్తాను. మీకు కావాల్సిన పదార్థాలు చూపిస్తాను, చూడండి మీరు కూడా. ఆలు టిక్కీకి కావాల్సిన పదార్థాలు: పచ్చిమిర్చి సన్నగా 4 తీసుకొని ఇట్లా సన్నగా కట్ చేసి పెట్టుకున్నా. ఇది ఒక ఉల్లిపాయ ఇట్లా సన్నగా కట్ చేసి ఇవి కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఉల్లిపాయలు వేసుకున్నా. ఇప్పుడు శనగపప్పు, కొద్దిగా శనగపప్పు నానబెట్టిన, కొద్దిగా తీసుకున్న 1 స్పూన్ అంతా నానబెట్టిన శనగపప్పు కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ అంతా జీలకర్ర, వామ 2 కలిపింది, ఇది కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇక ఒక పెద్ద చెంచా బియ్యం పిండి వేసిన. బియ్యం పిండి అండి ఇట్లా నిండుగా తీసుకోవాలి. 2 స్పూన్ల శనగపిండి తీసుకోవాలి. బియ్యం పిండి ఏంటిదంటే కరకరలాడడానికి టేస్ట్గా ఉంటుంది. 2 స్పూన్ల శనగపిండి. ఇప్పుడు ఆలు ఇట్లా గీకి, ఇట్లా దీంతో గీకేనండి, ఇట్లా దీంతో గీకి 4 ఆలుగడ్డలు, 4 ఆలు ఇట్లా సన్నగా గీకొని కడిగి పెట్టుకున్నా. అవి కూడా దీంట్లో వేసేసుకోవాలి. దీంట్లో వేసేసుకోవాలి. తినే సోడా, ఇంకో ఇంతే తినే సోడా చిటికెడు, ఒక చిన్న స్పూను చిటికెడు తినే సోడా వేసుకోవాలి. కొద్దిగా పసుపు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. రుచికి తగినంత ఉప్పు. ఒక టీ స్పూన్ కారం వేసుకోవాలి. 1 టీ స్పూన్ కారము. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, పసుపు ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా అన్నీ వేసి ఇట్లా కలిపి వస్తుంది పెట్టు, ఇట్లా ఇట్లా పెట్టద్దా అట్లా నేను కనిపిస్తున్నా. ఇంత దూరంకి ఎందుకు తిక్కరావే కాదు. సో ఇక్కడ నువ్వు దగ్గర నుండి తీయాలి వీడియో. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నా, వేడెక్కింది. ఇది ఎట్లా చేసుకోవాలంటే ఇట్లా చిన్నగా వేసుకొని ఇట్లా వడాల టైపు ఇట్లా అన్నీ ఇట్లనే వేసుకోవాలండి. మంచిగా అవుతాయి, చాలా టేస్ట్ అవుతుంది.
నేను చిన్న చిన్నగా ఒత్తి పెట్టిన. మీరు పెద్దగా అంటే కూడా పెద్దగా చేసుకోవచ్చు వడ టైపు. మళ్ళీ ఒకటి తీసి చూపిస్తా. చాలా బాగుంటాయి చేసుకుంటూ. మీరు కూడా ఇలా తయారు చేసి చూడండి, ఒకసారి టేస్ట్ చూడండి మీరు చేసుకొని. కానీ మీకు చెప్తా నేను. మళ్ళీ ఏం చెప్పా ఇట్లా ఇట్లా చెప్పు. ఇది బండి ఇక ఇలా తయారైతాయి. మీరు కూడా ఇలా చేసి కామెంట్స్ పెట్టండి భవానికి. ఎంత బాగున్నాయో చూస్తా. ఇదిగోండి ఆలు టిక్కీలు అంటారు దీళ్ళని. ఇట్లా చేసుకోవాలి, క్రిస్పీగా బాగా వస్తున్నాయి, చాలా బాగున్నాయి. మీరు కూడా ఇట్లాంటివి ట్రై చేసి ఇట్లా వానలు పడ్డప్పుడు తింటే చాలా బాగుంటుంది. టేస్టీ చూసి చెప్తాను ఎట్లున్నాయో. చాలా బాగున్నాయండి, కరకరలాడుతున్నాయి మంచిగా. మీరు కూడా ఇలా చేసి తయారు చేసి కామెంట్స్ పెట్టండి ఇలాగైనాయో భవానీ వంటలలో. హాయ్ బాయ్ అండి. మళ్ళీ ఒక వంటతో వెరైటీగా వద్దాం.